అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా రేపు 3 గంటలకు స్థానిక పిఠాపురం బంగారం రావి చెట్టు సెంటర్ వద్ద వారాహి సభను పవన్ కళ్యాణ్ నిర్వహించనున్నారు. తనని భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకు ఈ వారాహి సభను ఏర్పాటు చేశారని, ఈ సభను జనసేన నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పిఠాపురం స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కోరారు. అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా శాసనసభ్యుగా ఎన్నికై రాష్ట్ర డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకుని మొట్టమొదటిసారిగా పిఠాపురం నగరానికి ఇచ్చేసిన సందర్భంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ సార్ మన ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో మన వారాహి వాహనం ద్వారా పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడ విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా మా జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా వీర మహిళలకు, పిఠాపురం వాసులందరికీ కూడా మా మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విచ్చేసి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయడానికి సభ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.